Welcome to our YouTube channel. This is your Raj sir. How are you children? Yes, I am fine. You should be fine. ఈరోజు వచ్చేసి మన టాపిక్ డిఫరెన్సెస్ బేస్డ్ అకాడమిక్ స్టాండర్డ్లో మనం వచ్చేసి ఈరోజు క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాము. మంచి అకాడమిక్ స్టాండర్డ్ యూజెస్ నేర్చుకున్నాము. యూజెస్ పైన వీడియో చేశాను, డయాగ్రామ్ బేస్డ్ పైన వీడియో చేశాను, ఇక్కడ వచ్చేసి డిఫరెన్సెస్ పైన వీడియో చేస్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్ని మంచి రెస్పాన్స్ వస్తుంది. రైట్ చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఇంటర్మీడియట్ కూడా వీడియోస్ వస్తాయి. ఫిజిక్స్ సంబంధించి లైక్ చేయండి, షేర్ చేయండి. 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి. రైట్, లెట్స్ గో టు ద టాపిక్ డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్స్. ఎస్, మనం ఉన్నాము 10th క్లాస్ మ్యాథ్స్ సైన్స్ బాహుబలి సిరీస్లో. ఫిజిక్స్ పైన వీడియోస్, ఫిజికల్ సైన్స్ పైన చేస్తున్నాను, మ్యాథ్స్ పైన కూడా టైం తీసుకొని కంపల్సరీ చేస్తాను. రైట్ చిల్డ్రన్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ డిఫరెన్సెస్ బేస్లో 4 మార్క్స్ క్వశ్చన్ అనేది స్కోప్ ఉంది. మనకు వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్. మీరు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ పైన ఆల్రెడీ వీడియో చేశానన్నా ఈ డిఫరెన్సెస్ అనేవి క్లియర్గా చెప్పడం జరిగింది. క్లియర్గా వచ్చేసి ఇమేజెస్తో పాటు క్లియర్గా చేశాను. మనకి ప్లేలిస్ట్లో ఉంది ఎంపీసీ మ్యాథ్స్ సైన్స్ బాహుబలి సిరీస్లో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ బాహుబలి సిరీస్ అని ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చూడండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ కూడా ఇది కూడా చేసినాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర మెటీరియల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మిర్రర్ సీక్వెన్స్ గానే లెన్సెస్. ఇక్కడ కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ మిర్రర్ ప్రాపర్టీస్ కాన్వెక్స్ లెన్స్కి వస్తాయి. కాన్వెక్స్ మిర్రర్ ప్రాపర్టీస్ కాన్కేవ్ లెన్స్కి వస్తాయి. బట్ ఇక్కడ లాస్ట్ పాయింట్లో చూస్తే మయోఫియా, హైపర్మెట్రోఫియా పాయింట్స్ కూడా మనం రాయొచ్చు. కాన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ముందు క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మెయిన్గా 4th క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని టచ్ చేయాలి కాబట్టి ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. ఇంతకుముందు క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ మనం పాస్ట్గా డిస్కస్ చేసాం. వీడియో సపరేట్ ఉంది, మీకు వీడియోలోకి వెళ్ళండి. నాకు టైం ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకుందరు కానీ. రైట్ చిల్డ్రన్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే 4th క్వశ్చన్లో అసలు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటండి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, 90% స్టూడెంట్స్కి ఐడియా ఉండదు. సార్ ఏంటి సార్ ఇదని చెప్పేసి. సో సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఒక బ్యాటరీ తీసుకున్నాము. ఒక 9 volts బ్యాటరీ, హెచ్డబ్ల్యూ బ్యాటరీ, ఒక నిప్పో సెల్, రిమోట్ సెల్స్, క్లాక్ సెల్. ఈ బ్యాటరీస్లో ఒక బైక్ బ్యాటరీ, కార్ బ్యాటరీ, బ్యాటరీస్లో ఉండేది ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. బ్యాటరీస్లో మనం నింపుతున్నాము కెమికల్ అప్లై చేసే ఫోర్సు, కెమికల్ ఫోర్స్ వల్ల ఉంచేది మనకి ఇక్కడ వచ్చేసి ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఎవరు చేస్తారు పని? కెమికల్ ఫోర్స్ చేస్తుంది. అది ఈఎంఎఫ్. బ్యాటరీ లోపల పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ ప్లేట్స్ మధ్యలో ఉండే మనకు వచ్చేసి కెమికల్ అప్లై చేసే ఫోర్స్ కెమికల్ ఫోర్స్. సార్ మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి కండక్టర్ మధ్యలో పాజిటివ్ నెగిటివ్ మధ్యలో ఒక లోడ్ మధ్యలో ఇక్కడ వచ్చేసి కండక్టర్లో పాజిటివ్ నెగిటివ్ పొలారిటీస్ మధ్యలో బ్యాటరీ బయట మనం వైర్లు కనెక్ట్ చేస్తాం. పాజిటివ్ నుంచి ఒక బల్బు నుంచి నెగిటివ్ టెర్మినల్కి. సో ఇప్పుడు కండక్టర్లో పాజిటివ్ నెగిటివ్ నువ్వు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసినప్పుడు అక్కడ క్రియేట్ అయ్యేది ఎలక్ట్రిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది. అక్కడ కండక్టర్లో ఉండేది మనకు పొటెన్షియల్ డిఫరెన్స్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో ఇప్పుడు వచ్చేసి మనం పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ చూస్తే పొటెన్షియల్ డిఫరెన్సెస్ వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు మూవ్ ఇట్ త్రూ డిస్టెన్స్ ఎల్ ఫ్రమ్ ఏ టు బి. ఒక వైర్ లెంత్ ఎల్ అని తీసుకుంటే ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బికి పాజిటివ్ యూనిట్ ఛార్జ్ని మూవ్ చేయడానికి జరిగిన వర్క్ని, ఆ ఛార్జ్ పైన చేయడానికి జరిగిన వర్క్ డబ్ల్యూని మనం ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వి అంటున్నాము. సెకండ్ పాయింట్లో ఫార్ములా ఉంది చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈజ్ ఈక్వల్ టు W/Q. మళ్ళీ వర్క్ డన్ డబ్ల్యూ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏ ఫోర్స్? ఎలక్ట్రికల్ ఫోర్స్ కాబట్టి ఎఫ్ఈ ఇచ్చాము. లెంత్ స్మాల్ ఎల్ బై అన్చార్జ్ క్యూ. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ మనకి ఈఎంఎఫ్లో ఫస్ట్ పాయింట్ చూస్తున్నాము. వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు మూవ్ ఇట్ ఫ్రమ్
నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. ఇక్కడ బ్యాటరీ లోపల జరుగుతుంది వర్క్, చేసేది ఎవరు అంటే కెమికల్ ఫోర్స్. మనకు వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ లో ఎలక్ట్రికల్ ఫోర్స్ చేస్తుంది. అందుకోసమే మనం ఈఎంఎఫ్ లో సెకండ్ పాయింట్ చూస్తే వోల్టేజ్ V = W/Q అని ఉంది. ఇక్కడ W అంటే వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. రైట్, ఇక్కడ ఒక VGS క్వశ్చన్ బ్యాంక్ లో కూడా మిస్టేక్ ఉంది. ఏంటంటే రెండిట్లో FE అనే ఇచ్చాడు, బట్ ఇక్కడ మనకు ఈఎంఎఫ్ లో చేసే ఫోర్స్ కెమికల్ ఫోర్స్ కాబట్టి FC అని ఉండాలి. FC డాట్ అంటే ఇంటూ FC, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ లెంత్ L అని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి FC డాట్ L గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే మనకి రెండు వోల్టేజెస్ ఏనా, రెండింటికి SI యూనిట్ వోల్ట్సే, రెండింటిని మనం వోల్ట్ మీటర్ లోనే మెజర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ద కండక్టర్స్, అంటే కండక్టర్స్ వైర్ లోపల ఉంటుంది, బట్ కెమికల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ ద బ్యాటరీ లోపల మాత్రమే ఉంటుంది. దిస్ ఈస్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. డిఫరెన్సెస్ బేస్లో అయానిక్ బాండ్ కోవలెంట్ బాండ్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అయానిక్ బాండ్ కోవలెంట్ బాండ్ ఫస్ట్ పాయింట్ చూస్తే మనకి ఇక్కడ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కోవలెంట్ బాండ్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వెరీ సింపుల్ గా వర్డ్ పట్టేసుకుందాము. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయితే అయానిక్ బాండ్, ఎలక్ట్రాన్స్ షేరింగ్ జరిగితే కోవలెంట్ బాండ్. సార్ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే క్యాటయాన్స్ యానయాన్స్ ఉన్నాయి. సోడియం Na+ క్యాటయాను, Cl- యానయాను, Na+Cl- కలిసి NaCl ఫామ్ అయింది. MgCl మనకి MgCl2 ఫామ్ అయింది. మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, ఇట్లా ఒక క్యాటయాన్ ఒక యానయాను. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్, లాస్ట్ మనకు 17th గ్రూప్ ఎలిమెంట్ వచ్చేసి ఇట్లా మనకు ఫామ్ అయితే అది అయానిక్ బాండ్ కంపల్సరీ. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కంపల్సరీ ఎలక్ట్రాన్స్ డొనేట్ ఇచ్చేస్తాయి, పూర్తిగా ఇచ్చేసి క్యాటయాన్ గా మారిపోతాయి. సో క్యాటయాన్స్ యానయాన్స్ మధ్యలో మనకి బాండ్ ఫామ్ అయితే ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. దాన్ని మనం అయానిక్ బాండ్ అంటాము. కోవలెంట్ బాండ్ అంటే మాత్రం టూ సిమిలర్ ఎలిమెంట్స్, అంటే మనము రెండు సేమ్ ఎలిమెంట్స్ మధ్యలో బాండింగ్ జరుగుతుంది, బట్ అవ్వడానికి ఏది ఒప్పుకోదు, బట్ షేర్ చేసుకుంటాయి మధ్యలో పెట్టేసుకొని. మనకు టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్స్ ఉన్నాయి. Cl2 ఆక్సిజన్ O2 అండ్ H2 గ్యాస్, N2 గ్యాస్, Cl2 గ్యాస్, H2 సల్ఫర్ గ్యాస్, ఫ్లోరిన్ గ్యాస్ F2 కానీ ఇవన్నీ మనకు వచ్చేసి మనకి ఇక్కడ సేమ్ ఎలిమెంట్ మధ్యలో జరిగితే మనకు అక్కడ కోవలెంట్ బాండ్ అంటున్నాము. ఇవి ఎగ్జాంపుల్స్. రైట్, డెఫినేషన్ ఫస్ట్ పాయింట్ అయానిక్ బాండ్ లో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. కోవలెంట్ బాండ్ ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద 2 points. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ చూస్తే అయానిక్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ నాన్ మెటల్స్ ఓన్లీ, అంటే క్లోరిన్ Cl2, ఆక్సిజన్ O2, ఫ్లోరిన్ F2, ఓకే ఇలాగనమాట. నైట్రోజన్ N2 గ్యాస్, ఇవన్నీ గ్యాసెస్లు. సో మనకి సిమిలర్ ఎలిమెంట్ మధ్యలో జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే మనకి ఇక్కడ అయానిక్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 dissimilar elements. కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 similar elements. సిమిలర్ ఎలిమెంట్స్ అయినా జరగవచ్చు, వేరే కూడా జరగవచ్చు, బట్ ఇక్కడ వచ్చిన పాయింట్ మనం రైజ్ చేస్తున్నాము. అయానిక్ బాండ్ అనేది పూర్తి ఎలక్ట్రోస్టాటిక్ బాండ్. సో ఇక్కడ కోవలెంట్ బాండ్ నాన్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్. ఇక్కడ వచ్చేసి నాన్ డైరెక్షనల్ కూడా మనం ఇక్కడ చెప్తున్నాము. ఫిఫ్త్ వన్ వచ్చేసి డైరెక్షనల్ అని చెప్తున్నాము. సో దీస్ ఆర్ ద 5 points. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిగ్మా బాండ్ పై బాండ్. సిగ్మా బాండ్ పై బాండ్ అంటే మనకి తెలుసు. ఇక్కడ వచ్చేసి ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటే యాక్సియల్ ఓవర్లాపింగ్, అంటే ఎగ్జాక్ట్ గా యాక్సిస్ అన్నమాట. ఇలా జరుగుతుంది. బట్ సైడ్ బై సైడ్ ఓవర్లాపింగ్ అంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి లాటరల్ ఓవర్లాపింగ్ అంటున్నాము. సిగ్మా బాండ్ అనేది మనకు వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది 5 బాండ్ కన్నా. అందుకోసం ఫస్ట్ పాయింట్ లో చెప్పినాము సిగ్మా బాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బికాస్ యాక్సియల్ ఓవర్లాపింగ్. దీన్ని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఓవర్లాపింగ్ అని కూడా అంటున్నాము.
Right, 5 bond. It is weak bond because lateral overlapping. Next, second point వచ్చేసి there can be only one sigma bond exists between two atoms. ఇక్కడ 2 atoms మధ్యలో ఒకటే సిగ్మా బాండ్ ఉంటుంది. మరి బై బాండ్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో అందుకోసమే there can be 1 or 2 pi bonds exist between 2 atoms అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం. థర్డ్ పాయింట్, it is formed by the end on overlap of orbitals. end చూస్తే మనకు బెరిలియం క్లోరైడ్ లో కానీ బెరిలియం క్లోరిన్, ఓకే, మనకు వచ్చేసి BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ లో కానీ ఎండ్ ఓవర్లాప్ జరుగుతుంది. బట్ మనకు 5 band లో థర్డ్ పాయింట్ చూస్తే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద లాటరల్ ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఫోర్త్ పాయింట్, సిగ్మా బాండ్ లో ఇట్ హ్యాస్ ఇండిపెండెంట్ ఎగ్జిస్ట్, ఇట్ హ్యాస్ నో ఇండిపెండెంట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మన సిగ్మా బాండ్స్ 5 bands గురించి కూడా ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. 11th చాప్టర్ లోంచి డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు వచ్చేసి ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నానో చూడండి. రైట్ చిల్డ్రన్, ఇక్కడ పాయింట్కి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నెంబరింగ్ అనేది కొంచెం మిస్టేక్ జరిగింది. ఎస్, దాంట్లో మనం ఫస్ట్ పాయింట్గా తీసుకున్నాము. రోస్టింగ్ క్యాల్సినేషన్ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటే, రోస్టింగ్ అనేది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది, క్యాల్సినేషన్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. చిన్న మిస్టేక్ నాన్న, సీరియల్ నెంబర్స్ అనేవి మీరు జాగ్రత్తగా రాసుకోండి. యాజ్ ఆర్డర్ ఉంది 1 2 3 4 1 2 3 4. రైట్, ఇక్కడ రోస్టింగ్ అనేది presence of air. చూద్దాం ఒకసారి. రోస్టింగ్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ద presence ఆఫ్ ఎయిర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. క్యాల్సినేషన్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. ఇక్కడ పైరోకెమికల్ ప్రాసెస్ అంటే హీటింగ్ ప్రాసెస్, బాగా మనం ఎక్కువ టెంపరేచర్ పెట్టి మనం హీట్ చేస్తాము. ఆ హీట్ చేసే ప్రాసెస్ అని మనం పైరోకెమికల్ ప్రాసెస్ అంటున్నాము. సెకండ్ పాయింట్స్ చూస్తే, సెకండ్, ఇట్ ఈస్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్, బట్ క్యాల్సినేషన్ అనేది డీకంపోజిషన్ రియాక్షన్. ఇట్ రిక్వైర్స్ ఆక్సిజన్, ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ ఆక్సిజన్. ఫోర్త్ పాయింట్, షూటబుల్ టు సల్ఫైడ్ ఓర్స్ బట్ క్యాల్సినేషన్ ఈజ్ షూటబుల్ టు కార్బోనేట్ ఓర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన పాయింట్స్. ఇక్కడ 4 points అనేవి క్లియర్ కట్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నేర్చుకోండి, గుర్తుంచుకోండి. 8th క్వశ్చన్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్టరిఫికేషన్ అండ్ సపోనిఫికేషన్ రియాక్షన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఈ క్వశ్చన్ 6 marks కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఇచ్చాడు కూడా ఇంతకుముందు మనకు 6 marks క్వశ్చన్ అనమాట. ఫస్ట్ పాయింట్ మనము డెఫినేషన్, ఎక్కడ డిఫరెన్సెస్ అడిగినా ఫస్ట్ పాయింట్ ఇక్కడ అక్కడ మనం డెఫినేషన్ రాయాలి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటివరకు గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ అనేది ఫస్ట్ మనకు వచ్చేసి క్లారిటీగా దానికి డిఫరెన్స్ అనేది డెఫినేషన్ ఫుల్ క్లియర్ కట్ గా మనకు ఇస్తుంది. ఇందులో ఎస్టరిఫికేషన్ అంటే ఫస్ట్ పాయింట్, సఫోనిఫికేషన్ అంటే ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏముంది చూడండి. ఫస్ట్ పాయింట్, కార్బాక్సిలిక్ యాసిడ్ combines with alcohol in presence of sulfuric acid, concentrate sulfuric acid. ఇక్కడ మనకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఎస్టరిఫికేషన్ అంటే, 12th chapter లో మనకి ఇచ్చినవి 2 కాంపౌండ్స్, ఒకటి ఇథనాల్, ఇంకొకటి కార్బాక్సిలిక్ యాసిడ్ CH3COOH ఎస్టిక్ యాసిడ్. సో ఈ 2 ఇచ్చాడు మనకు, వచ్చేసి మనకు 2 ఇచ్చాడు. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తే మనకు దాన్ని మనం ఎస్టరిఫికేషన్ అంటున్నాము. కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్కహాల్, ఇథనాల్ రెండింటిని మనం మిక్స్ చేస్తే మనకు ఎస్టరిఫికేషన్ అవుతుంది. సపోనిఫికేషన్ అంటే ఇది సోప్ ఫార్మేషన్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ హైడ్రాలసిస్ ఆఫ్ an ఆయిల్ అండర్ బేసిక్ కండిషన్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ గ్లిజరాల్ అని చెప్పేసి సపోనిఫికేషన్ డెఫినేషన్. గుర్తుపెట్టుకోవాలి, కొంచెం కష్టపడండి. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇట్ ఈస్ ఏ వర్సటైల్ రియాక్షన్, రివర్సబుల్ రియాక్షన్. రివర్సబుల్ రియాక్షన్ అంటే ఇక్కడ వచ్చేసి రియాక్టెంట్స్ కలిసి ప్రొడక్ట్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ప్రొడక్ట్స్ నుంచి మళ్ళీ రియాక్టెంట్స్ వస్తుంది. అంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ జరిగే రియాక్షన్ మనం ఏమంటున్నాం ఇక్కడ, రివర్సబుల్ రియాక్షన్ అంటున్నాము. ఎస్టరిఫికేషన్ జరుగుతుంది రివర్సబుల్ రియాక్షన్, బట్ సఫోనిఫికేషన్ అనేది రివర్సబుల్ రియాక్షన్ కాదు, ఇర్రివర్సబుల్ రియాక్షన్ అవుతుంది. థర్డ్ పాయింట్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్, ఇక్కడ డిహైడ్రేషన్ రియాక్షన్ అని చెప్తున్నాడు, బట్ మనకి సపోనిఫికేషన్ మాత్రం హైడ్రాలసిస్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ 4th పాయింట్ చూస్తే మనకు, దిస్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టర్స్.
Fourth point, saponification. It is used to prepare soaps from long chain esters as a glycerol. సో ఇవి వచ్చేసి మనకు 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్ స్టూడెంట్స్, ఆల్వేస్ రాజు సార్ మీకోసం, మీ మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కోసమే, మీ పేరెంట్స్ ముఖంలో, మీ ముఖంలో హ్యాపీనెస్ ఉండాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత కష్టపడదాం, మనకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉంటాం వల్ల. థ్యాంక్ యూ. రాజు సార్ ఈస్ సైనింగ్ ఆఫ్.